దీన్ని ఎదుర్కోవడానికి యావత్ భారతదేశంలో యావత్ కార్మిక వర్గాన్ని అన్ని రంగాలు, అన్ని తరగతులు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎలా సమీకరించాలి, ఎలా ప్రభుత్వంతో పోట్లాడాలనేటువంటి విషయం మీద దీని నిర్మాణం అంటాం. ఇది 9 గంటలు జరిగింది. 52 మంది చర్చల్లో పాల్గొన్నారు. అందువల్ల ఈరోజు జరుగుతున్నటువంటిది ఆల్టర్నేటివ్ పాలసీస్, ప్రత్యామ్నాయ విధానాలు ఏమిటి అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఇది రాత్రి వరకు కూడా సాగుతుంది. అప్పుడు తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా కేవలం ప్రభుత్వ విధానాలు బాగలేదనడమే కాకుండా మేము ఈ విధానాలు పాటిస్తాం. ఉదాహరణకి ప్రైవేటీకరణ చేయడం తప్పని చెబుతున్నాం. ప్రైవేటీకరణ ప్రజలకు నష్టం తెలియజేస్తాం. కేరళ ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, నష్టాలు వస్తున్నాయని మీరు దీన్ని ప్రైవేట్ చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ రంగమైనా కేంద్రం ప్రభుత్వం నిర్వహించే వాటిని మేము రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని నడుపుతాం అని చెప్పి ఆ పేపర్ మిల్ని తీసుకోవడం జరిగింది. అది వెళ్ళడం జరిగింది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు నడపడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఉద్యోగాలు, ఉపాధి అనేటువంటి స్థిరమైన ఉద్యోగాలు ఉంటాయి, రిజర్వేషన్స్ ఉంటాయి, ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. పెట్టుబడిదారులు కేవలం వాళ్ళ సొంత లాభాలకి మాత్రం నడుపుతారు. మనం ఇండిగో దగ్గర నుంచి చూస్తున్నాం. ఏకపక్షంగా వాళ్ళ యొక్క మొనోపలి అధికారం అనేది ప్రైవేట్ వాళ్ళ గుత్తాధిపత్యం ఇస్తే ఏ రంగమైనా వాళ్ళ లాభాల కోసం ఉపయోగించుకుంటారు. ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్, ప్రైవేట్ అంటే లాభాలే. అందుకని అట్లాంటి రంగాల్ని ఉండకూడదు అనేది మా విధానం. దీన్ని ప్రజల హక్కు, అది విద్యుత్తును వినియోగించుకోవడం. విద్య అనేది ప్రజల హక్కు, వైద్యం అనేది ప్రజల హక్కు. ఆ విధంగా ప్రజలకు ఉండేటువంటి హక్కుల్ని ఈరోజు ప్రైవేట్ పేరుతో తీసేయడం తప్పు. ప్రతి రంగానికి సంబంధించి ఇలా చేయాలి అని చెప్పదలుచుకున్నాం. దానికి దేశవ్యాప్తంగా ఒక చార్టర్ తయారు చేసి దేశవ్యాప్తంగా కూడా రాబోయే కాలంలో దాని మీద ప్రచారం అనేటువంటి చేయడం జరుగుతుంది. కార్మికులు ఎదుర్కొనే సమస్యల మీద, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పోరాటాల మీద చర్చలు అనేవి జరిగాయి. దీని ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు 1,00,000 మందికి తక్కువ లేకుండా మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా మనం ఇక్కడ సమీకరణ అవుతూ ఉన్నారు. ఈ 5 రోజుల పాటు చర్చించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యామ్నాయ విధానాలు ఏవైతే ఉన్నాయో, వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోరాటాలు, అనుభవాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నింటి మీద కూడా మనం చర్చించిన నిర్ణయాలని రేపు పబ్లిక్ మీటింగ్లో తెలియజేయడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకి డాబా గార్డెన్స్ LIC వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి మా ప్రదర్శన, కార్మిక మహాప్రదర్శన ప్రారంభమవుతుంది. ఈ మహాప్రదర్శన LIC, డాబా గార్డెన్స్, జగదాంబ, అలాగే పూర్ణ మార్కెట్ మీదుగా మున్సిపల్ స్టేడియంకి చేరుకుంటుంది. మున్సిపల్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. మా కేంద్ర అధ్యక్ష కార్యదర్శులు, నూతనంగా ఎన్నికైన కమిటీ నాయకులు, వీళ్ళందరూ కూడా మన చర్చించిన అంశాలన్నీ కూడా అక్కడ తెలియజేస్తారు. కార్మిక వర్గానికి, రైతాంగానికి ప్రభుత్వం చేసే నిర్ణయాలు కానీ, ప్రభుత్వం అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని మహాసభ నిర్దేశించింది.